సరే, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఊరోళ్ళం కదా, అదొక ఆనందం ఉంటుంది. మన ఊరోళ్ళం కదా, అందరూ నొక్కనటం చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. సరే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. ఫస్ట్ అసలు కృతజ్ఞత కూడికంటే ఏంటి? కృతజ్ఞత కూడికంటే ఏంటి? చాలా కూడికలు ఉన్నాయి. ఇందేశ ప్రార్థనా కూడిక ఉన్నది, ఓకే, విజ్ఞాపన కూడిక ఉన్నది, గొలుసు ప్రార్థన ఉన్నది, ఉపవాస ప్రార్థన ఉన్నది. ఇది ఏంటి? స్తుతి కూడిక. స్తుతి కూడిక అంటే ఏంటి? దేవుడు చేసిన మేలులు తలపోసుకుంటూ దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వేరు, కుర్చీ వేరు. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? అమ్మా దేవుణ్ణి అడగటం, అయ్యా నాకు అది ఇది అని దేవుడిని అడగటం ప్రార్థన వేరు. స్తుతి కూడిక అంటే ఏంటి? దేవుడు చేసిన మేలులు స్తుతించటం అన్నమాట. దేవుడు చేసిన మేలులు ఎవరైనా మనకి ఒక అడగకుండా ఎవరైనా మనకు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అంటాం కదా. థ్యాంక్స్ చెప్పుకోకుండా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఒక 100 రూపాయలు ఇస్తావా అంటే ఏమంటాం? ఫస్ట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా, కృతజ్ఞత. మళ్ళీ వచ్చి అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి అంటాం కదా. ఆ కుర్చీ వెనక్కి వేద్దాం, గోడకి. ఎవరైనా వచ్చి కూర్చోలేని వాళ్ళు ఉంటే ఆ కుర్చీలో కూర్చో, అది గోడకి వెనక్కి. సరే, ఇప్పుడు ఈ కూడిక ఏంటంటే స్తుతి కూడిక. అంటే ప్రియులారా, మనము ప్రార్థన చేయటం కంటే స్తుతించడం ఎక్కువ నేర్చుకోవాలి. తెలుసా? దేవుడికి అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ అంటే ప్రపంచంలో అందరూ అడుగుతారు. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి అడగటం. అందరూ అడుగుతారు, దేవుడు అడిగినవన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి మరచిపోకుండా జీవించే వారిని కృతజ్ఞతలో ఉంటాం కదా. అదే కృతజ్ఞత కూడిక. బైబిల్లో ఒక యేసు ప్రభు ఒక లోకాసు 17వ అధ్యాయం ఉంటుంది. ఈ మార్గంలో యేసయ్య నడుస్తూ ఉన్నాడు. యేసయ్య నడుస్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు అంట యేసు ప్రభుకి ఎదురుగుండా వస్తున్నారంట. ఎంతమంది? 10 మంది పాపం కుష్ఠరోగులేనంట. వీళ్ళు 10 మంది కూడా ఏమంటున్నారంటే, యేసయ్య మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని కరుణించవా, మా కుష్ఠవ్యాధి నుంచి విడిపించవా అని 10 మంది అడిగారంట. ఆ పూర్వకాలం కుష్ఠరోగుల లక్షణాలు ఏంటో మీకు తెలుసా? ఎవరైనా కుష్ఠవ్యాధి ఉంటే వాళ్ళ ముందుకు వెళ్ళకుండా ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళందరినీ తీసుకెళ్ళి దూరంగా పెట్టాలి. వాళ్ళ సమాజంలో కలవడానికి వీలు లేదు. ఏ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి నలుగురిలోకి వచ్చే అర్హత లేదు. అలాంటి స్థితి కుష్ఠరోగులు పూర్వకాలం. అయితే వీళ్ళు కూడా 10 మంది ఒక చోట చేరారు. పాపం దూరంగా ఉన్నారు, ఊరికి వెళ్తున్నా. ఆ మార్గంలో యేసయ్య వస్తుంటే యేసయ్య ఎదురుకుండా వస్తే, యేసయ్య మమ్మల్ని బాగు చేయవా అని అడిగాడు. మన దేవుడు ఎలాంటి వాడు? యేసుక్రీస్తు అందరికీ అపకారి. యేసయ్య ఏం చేశాడో తెలుసా? 10 మందిని బాగు చేశాడు. ఎంతమందిని బాగు చేశాడు? 10 మంది కుష్ఠరోగులను పోగొట్టాడు. మరి ఒకడు పోగొడితే ఒకడు బాధ కలుగుతుంది కదా. దేవుడు చూసావా, నాకు చేయలేదు కానీ ఆయన చేసిన అంటారని దేవుడు ఎలాంటి వాడు? పక్షపాతం లేని వాడు. 10 మందిని బాగు చేశాడు. అయితే 10 మందిలో యేసు ప్రభు దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? 10 మందిలో బాగుపడగానే మర్చిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మర్చిపోయారు. అంతే, అడ్రస్ లేరు. వీళ్ళు ఏమైపోయారు? అస్సలు ఒక్కరోజు కూడా మళ్ళీ యేసు ప్రభుకి కనపడ్డారు. ఒక్కడు మాత్రం, నేను నిజంగా ఈరోజు ఇలా ఉన్నానంటే, నేను సొసైటీలో జనాల్లో కలిసేనంటే, మరి నేను సంతోషంగా ఉన్నానంటే నా దేవుడు నన్ను బాగు చేశాడు అని కృతజ్ఞత కలిగి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది ఎంతమంది తెలుసా? ఎంతమంది? ఒక్కడే.
10 మంది బాగుపడ్డారు. 10 మందిలో ఒక్కడే చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి, అమ్మో నేను కనుక ఈ కుష్టివ్యాధితో ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో, నేనేమైపోయేవాడిను, ఎంతకంటే నాకు ఇంకా భాగ్యం ఏంటి, నేను ఇప్పటి వరకు మానసికంగా శారీరకంగా నలిగిపోయా, సమాజంలో ఉండలేకపోయా, ఈరోజు దేవుడు నన్ను బాగు చేసి సమాజంలో సహవాసంలో కలిపాడు, ఇంతకంటే నా జీవితానికి ఏం భాగ్యం కావాలని కృతజ్ఞత కలిగి మర్చిపోకుండా ఎవరెనకాల వచ్చారు? యేసుతో వెనకాల వచ్చి ఆయన పాదాల దగ్గర ఆయన దగ్గరే ఉన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఎంతమందిని బాగు చేశాను? 10 మందిని బాగు చేసే కదా, నువ్వు ఒక్కడమే ఇక్కడ ఉన్నావు, మిగిలిన 90 ఏరి ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఆ 90 సంగతి ఏంటి? వాళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళ, కృతజ్ఞత లేని వాళ్ళ చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఎంతమంది ఉన్నారు యేసు పాదాల దగ్గర? ఒకటి. నువ్వు ఒక్కడేనా? నువ్వు ఒక్కడ తప్ప ఇంకెవరు లేరా? ఎంత బాధతో అడిగాడు యేసు. చూడండి పిల్లరా, దేవుడి దగ్గర అందరూ మేలు పొందుతారు, దేవుడు అందరికీ మేలు చేస్తాడు. పొందిన మేలులు మరచిపోకుండా హృదయంలో దాచుకొని దేవుని కొరకై నమ్మకముగా దేవుని విడిచిపెట్టకుండా హత్తుకొని ఆ కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళు ఈ రోజుల్లో ఏడనట్లయిపోయారు. దేవుడి దగ్గరికి కేవలం వచ్చేది ఎందుకో తెలుసా? స్వస్థతల కోసం. మీరు టీవీలో చూస్తున్నారు, స్వస్థతలు, మేలులు, ఈ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మనం ఉపవాస ప్రార్థన చేసి ఏం చేస్తాం. కానీ పొందిన తర్వాత మర్చిపోయేవారిలో ఉంటాం. కానీ 9 మందిలాగా మనం ఉండొద్దు అని దేవుడిని హెచ్చరిస్తున్నాం. ఆ 9 మందిలాగా దేవుడు చేసిన మేలు మర్చిపోయి లోకంలోకి వెళ్తే ఇంకో విషయం చెప్పిన, అంతకంటే 700 కీడు వస్తుందండి. మనమే 700 కీడు వస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసిన మేలు మర్చిపోకూడదు. చావైనా, రేవైనా, కష్టమైనా, నష్టమైనా, ఇంకా దేవునికి కష్టకాలంలో ప్రాణంపై పరిస్థితుల్లో ఎన్ని తీర్మానాలు చేసుకుంటామో, అయ్యా నేను బ్రతికితే ఇక నీ కోసమే, నాకు ఈ మేలు జరిగితే నేను నిన్ను వదలను, ఎన్నో అంటాం. తీరిపోయినాక ఏం చేస్తాం? తీరిపోయినాక అదృష్టం, మీరు మంచోళ్ళలేదు. చాలా మంది మరి అలా ఉంటారు. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పక్కన ఏం చేస్తాడు. అలాంటి జీవితం దేవుడికి ఇష్టం లేదు. కష్టకాలంలో నువ్వు దేవుణ్ణి ఎలా ఆశ్రయించావో, ఏమీ లేని స్థితిలో, నిరుత్సాహకరమైన స్థితిలో, నిరాధారమైన స్థితిలో, నిస్సహాయకరమైన స్థితిలో దేవుని దగ్గరికి ఎలా వచ్చావో, ఎలా అడిగావో, ఎలా పొందుకున్నావో, జీవిత కాలం కూడా దేవుని దగ్గర ఎలా ఉండాలి? అలాగే జీవించాలి, అలాగే బ్రతకాలి, అదే విధానంలో నడవాలి. దేవుడు చేసిన మేలు దేన్ని కూడా మర్చిపోకూడదు. మర్చిపోతే దేవుడు చేసిన మేలు మర్చిపోయి జీవిస్తే ఇంకా అంతకంటే దేవుడికి క్షోభ పెట్టే స్థితి ఇంకోటి కూడా పిల్లరా. ఆ 90 ఎక్కడ అనే లిస్టులో మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. తెలుసా ఎట్లా ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా కదా, మీరు అందరి ఇక్కడికి రాకపోయినా మైక్లో వింటా ఉంటాను. ఏంటో తెలుసా, నేను ఈరోజు కూడా వంట చేసేటప్పుడు గుర్తు చేస్తున్నా. మన మధ్యలో కాపు సంగతి తెలుసుగా మీకు, సమాధానం మనకు తెలుసు కదా మీకు, ఎంతమంది తెలుసు? మా ఇంటి ఎదురు కూడా ఉండేవాడు. మరి ఆవిడ ఆ రోజుల్లో టీచర్, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళిద్దరు, మన గ్రామంలో గవర్నమెంట్ టీచర్స్. మా పరిస్థితిని బట్టి ఎప్పుడో పిలిచి ఏదో ఒకటి కడుపు నిండా పెట్టేది. నేను ఈ మాట ఎప్పుడు చెప్తా ఉంటా. ఎప్పుడు నేను దేనికి ఆశపడలేదాన్ని? ప్రార్థనకి, వాక్యానికి కాదు. దేనికి ఆశపడలేదాన్ని? నాకు ఏదో ఒకటి పెడుతుందని ఆశపడేది. నిజంగానే నాకు పెట్టేది. తినగా మిగిలినవి ఉంటాయి కదా, పెట్టేది. నేను అలా ఆశపడలేదాన్ని. అయితే ఆ వాక్యం చెప్తుంటే ప్రియులారా,
వాక్యం చెప్తుంటే అక్కడికి మరి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా, ఒకళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చేవాళ్ళు వరండాలంటే మా మామయ్య గారు, మా అత్తగారు, టీచర్ గారు, మేస్టార్స్ వచ్చిన నలుగురు ప్రార్థన చేసుకున్నాను. నాకు అనిపించేది వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇంత వాక్యం చెబుతుంటే ఇక్కడ ఎవరు వెళ్దాం, సరే నేనన్నా వెళ్దాం లేదని వెళ్ళేదాన్ని. వెళ్తే పాటల మీద పాటలు పాడేదాన్ని, పాటలు తెగ పాడేదాన్ని పాటలు. వీళ్ళరా ఎందుకు చెప్తున్నా అంటే ఆ తల్లి ఆ తండ్రి ఆ రోజు నన్ను ప్రేమించి నన్ను దగ్గరికి తీసుకుంటాం వల్ల ఈరోజు మీ మధ్యలో ఎలా నిలబడ్డా. వాళ్ళు చనిపోవచ్చు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చినా నేను మాత్రం వాళ్ళని మర్చిపోతే ఇంకా దేవుడు నాకు అన్నపడేవాడు తెలుసా. నేను ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళకంటే నా ఆత్మీయంగా నన్ను బలపరిచారు, సరైన మార్గంలో నన్ను నడిపించారు, సరైన దారిలో నన్ను నిలబెట్టారు, సరైన దర్శనంలో నన్ను నిలబెట్టారు, సరైన విధానంలో నన్ను నిలబెట్టారు. నిజంగా నేను దేవుడికి రుణస్తురాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా రుణస్తురాలి. వాళ్ళని నేను మర్చిపోయినంటే నేను ఇంకా అంతకుమించి కృతజ్ఞత ఉన్నాను. వాళ్ళ పిల్లలు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారంటే నిజంగా వాళ్ళ పిల్లలు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఒక కాదు, నిజంగా నాలాంటి వాళ్ళ ప్రేమించబట్టి అది నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా. అమ్మో ఆ రోజు సమాధానం టీచర్ గారు ఆ ఒక్క కుటుంబం వల్లే కూచిపూడిలో పరిచర్య కూడా ప్రారంభించాం. ఆ ఒక్క కుటుంబం వల్ల ప్రారంభించిన పరిచర్య దేవుడు అక్కడ అభివృద్ధి చేసి ఒక మందిరం ఇచ్చి ఇల్లు ఇచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ సొంత ఊర్లో కూడా ఇక్కడ చిన్నపాటి మందిరం కూడా ఇచ్చారు. దీనికి మొదలెవరు అంటే సమాధానం అంటే ప్రొఫెసర్. వాళ్ళు మర్చిపోవటానికి అసాధ్యం. వీళ్ళరా కడుపు నిండా అన్నం పెట్టారు, కడుపు నిండా తిన్న నేను వాళ్ళు మర్చిపోతే ఎందుకంటే దౌర్భాగ్యం ఉండదు. ఎందుకంటే మనల్ని ఆదరించిన వాళ్ళు, మనల్ని కష్టకాలంలో సేవ చేసిన వాళ్ళు, మన కష్టకాలంలో మన కడుపు నింపిన వాళ్ళు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఓడించిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. వాళ్ళు దేవుడు తర్వాత దేవుళ్ళు అండి తెలుసా మీకు. వాళ్ళు ఎవరు? దేవుడు తర్వాత దేవుళ్ళు. వాళ్ళ దేవుడు వాడుకున్నాడు మన కోసం. అది మర్చిపోతే 9 మంది లాంటి వాళ్ళమే. నేను మోకరించగానే అయ్యా మీరు పెట్టిన భిక్ష అయ్యా సమాధిరాలి ఎందుకు లేదు దాన్ని. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ యేసయ్య మీరు పెట్టిన భిక్ష ఆ సమాధానం అంటే అభిష్టంగా చేసిన చూపిన ప్రేమ అని నేను ఎప్పుడు గుర్తు. వీళ్ళారా ఎందుకు చెప్తున్నా అంటే మన జీవితంలో ఎన్నో మేలులు పొందటం గొప్ప కాదండి. పొందిన మేలులో మనసులో పెట్టుకొని కృతజ్ఞత కలిగి జీవించిన వాళ్ళే గొప్పవాళ్ళు. కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఇంకా అసలు ఆశీర్వాదాలు ఎవరండి దేవుడు గుర్తుపెట్టుకుని. ఇప్పుడు నాకు మీరు 10,000 ఇచ్చారు అనుకున్నాను, నేను కనీసం థ్యాంక్స్ చెప్పలా. మళ్ళీ వచ్చి నేను అడుగుతా, ఇచ్చినానికి లేదు కానీ నేను ఎవరు స్టాప్ అంటాను. దేవుడు కూడా ఒకసారి మనకి మేలు చేస్తాడు, మనం కృతజ్ఞత కలిగి నమ్మకంగా జీవించకపోతే ఇక మనం ఏమడిగినా ఇవ్వడం తెలుసా. ఏం అడిగినా ఇవ్వడం. పొందిన మేలులు, అందుకే పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. ఇలా పొందిన మేలులు ఎప్పుడు మర్చిపోమాక. నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో మనం మొదట స్థితిని గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎదిగినా ఎంత స్థాయికి వెళ్ళినా ఒదిగే జీవించాలి. గర్వం అనేది అసలు రాబట్టి ఎంత ఎదిగినా మన స్థితి మారి మనము పైకి వెళ్ళినా, ఎంత ఎదిగినా, ఎంత గొప్పవాళ్ళమైనా మన మొదటి స్థితిని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలా ఉంటే దేవుడు ఎన్ని తరాలకు మనకి ఇస్తాడో తెలుసా ఆశీర్వాదం. అమ్మా ఇది చూడండి, అది చూడండి, నాకు ఇది చూడండి, దయచేసి మాట్లాడద్దు. 1000 తరాల వరకు దేవుడు మనం దీవిస్తాడు. మనం ఎంతకాలం ఉంటాం? సమాధానం అంటే కాలుష్యంగా చనిపోయేది. వాళ్ళు చేసిన క్రియలు ఎక్కడికి. ఇప్పుడు నేను ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను. తర్వాత మిగిలేదు ఎంత తెలుసా? నేను చేసిన నా పిల్లలకి
పిల్లలు మన బిడ్డలు 1000 తరాల వరకు మనం చనిపోయిన ముసలోళ్ళమైంది సుఖ సంతోషాలతో ఎవరిని ఏమి ఆశించకుండా గర్వంగా సంతోషంగా బ్రతకాలంటే మనము ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడి దగ్గర ఎప్పుడు తగ్గించుకొని బ్రతకాలి తెలుసా. అందుకే దేవుడు అన్నాడు, తను తాను తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తను తాను హెచ్చించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించుకుందాం. ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. అసలు మనం అతిశయించడానికి ఏం ఆధారం లేదు. ఈ రోజు మనం బ్రతుకున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. మన ఊపిరి మనలో ఉందంటే ఆయన పెట్టిన భిక్ష. ఈ రోజు మనం మందిరంలోకి వచ్చి కూర్చున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఈ రోజు కడుపు నిండా అన్నం తిన్నావు అంటే అమ్మ రండి గుర్తుకొచ్చింది, ఆయన పెట్టిన భిక్ష. గుర్తుపెట్టుకో, నువ్వు పళ్ళెలో అన్నం పెట్టుకుని వెంటనే తినొద్దండి. ప్రార్థన చేసి ఒక్క నిమిషం నా పళ్ళెల్లో వేడి అన్నం కూర ఇచ్చావు, అది వందనాలయ్యా. ఒక్క సెకండ్ దేవుని స్తుతించి తిను తెలుసా. ఒక్క నిమిషం మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. మంచి గాలి ఇచ్చావు, నాకు ఫ్యాన్ ఇచ్చావయ్యా, నాకు కరెంట్ ఇచ్చావయ్యా, నాకు మంచి వస్త్రాలు ఇచ్చావయ్యా. స్తుతించావు ఎప్పుడైనా? నేనైతే తలస్నానం చేసి షాంపూ పడుతుంది, ఈ షాంపూ ఇచ్చావు నీకు వందనాలు అంట. ఎందుకో తెలుసా, తలస్నానం చేస్తే కొబ్బరి నూనె ఉండేది. ఏం అసలు పెద్ద తల కొబ్బరి నూనె ఉంటే తలస్నానం చేయడానికి కుంకులు ఉండేది. ఇలా ఈరోజు కొబ్బరి నూనె ఇచ్చాడు, కుంకుళ్ళు ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? కమటమైన స్థుతి చేసేసేయడం కాదు, నీకు ఇచ్చిన షాంపూ అని బట్టి దేవుని స్థుతించి. ఎంతోమంది రోడ్ల పిల్లలు చూడండి, జుబ్బుతలు వేసుకుని అంపు కొట్టుకుంటా నిస్సహాయ స్థితిలో తిరుగుతున్నారు. వాళ్ళకంటే మనం ఎంత బెటరో తెలుసా. దేవా నువ్వు నాకేమి ఇచ్చావు, ఏమి దేవుని శోధించవద్దు. ఆయన మాకు అన్నీ ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించాలి. నా పిల్లలు అంటారు, అమ్మ మనం తినే టైంకి, మేము జాబ్ చేసే టైంకి డాడీ లేకుండా అయిపోయాయి. అందరు కాలేజీకి డాడీలు వస్తున్నారు, నాకేమి డాడీ నాకు ఏడుపు వస్తున్నారు. మా మూడో పిల్ల నేనంట డాడీ ఒక్కలేదు. నేనున్నాగా కొంతమందికి అయితే డాడీ లేరు, మమ్మీ కూడా. అమ్మ నాన్న లేనో నా రాళ్ళ గుర్తు చేసుకో, నేనున్నాగా. మనం ఎప్పుడు కూడా మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని గుర్తు చేసుకుంటే మనం చాలా బెటర్ అనుకోవాలి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచుకోవాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఒక మంచి చీర కట్టుకున్నా ఫస్ట్ దేవుని స్తుతించయ్యా, ఈరోజు నాకు ఈ చీర ఇచ్చావు, ఒకప్పుడు నాకు ఈ చీర 2 ముక్కలేనండి, ఏమనొద్దు. గంటలు మోకరించి ప్రార్థన చేయొద్దు. దేవునికి థ్యాంక్స్ అయ్యాను ఇవ్వాలి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దేవానికి వందనాలు వెళ్తున్నా కాపాడు. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుని ఒక్క నిమిషం ముసుకేసుకో, దేవా నన్ను బయటికి వెళ్ళారు, క్షేమంగా తీసుకొచ్చావు, నీకు వందనాలు. ఇంట్లోకి ప్రతి విషయంలో ఒక మాటలో చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయంలో ఏం చెల్లించాలి? ప్రతి అన్నదానిలో నేను చెప్తా, నీకు జ్వరం వచ్చింది అనుకో, దాని ప్రతి కింద వస్తుందిగా. ప్రతి విషయం మేలులకి స్తుతించాలా, ప్రతి విషయంలో అన్నాడు. అంటే జ్వరం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? దేవుడిని చెప్పాలి. ఎందుకే చెప్తుంది అనుకోకండి, వాక్యానికి లోబడి. జ్వరం వచ్చింది, దేవా నాకు జ్వరం వచ్చినందుకు నీకు గుర్తుపెట్టుకో. దేవుడికి తెలవకుండా మన తల్ల వెంకుడు కూడా రాదు. చూడండి యోగు గారు ఏం చేశాడు? ఒక్కరోజే పిల్లలందరూ వెళ్ళిపోయారు. మరి ఆస్తులు కోల్పోయాడు, 10 మంది పిల్లలు కోల్పోయాడు. ఏడ్చాడా? ఏం చేశాడు చెప్పాలి? ధైర్యంగా నాన్న కూర్చో, ధైర్యంగా దేవుణ్ణి ఏం చేశాడు? థ్యాంక్స్ చెప్పాడు. ఇటేనండి మీరు అంటించాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఏమన్నాడు తెలుసా? నా 10 మంది పిల్లలను తీసుకున్నావు, నీకు వందనాలయ్యా. ఇంకా ఏమన్నాడు? నా ఆస్తులన్నీ తీసేసుకున్నావు, నీకు వందనాలయ్యా. ఇంకా ఏమన్నాడు? నా ఒళ్ళంతా కురుపులు, చీని, రక్తం వచ్చింది, నీకు వందనాలయ్యా. నా భార్య కూడా నన్ను ద్వేషించి దూషించి వెళ్ళిపోయింది, నీకు వందనాలయ్యా. నువ్వు చెప్పగలవా?
నేను చెప్పగలనా? చిన్న సమస్య వస్తే నువ్వు మందిరానికి రావు, చిన్న కష్టం వస్తే మందిరానికి రావు, కొంచెం వాన వస్తే మా కమలానికి నడుగుతా ఏంటి రాలేదంటే మరి ఏం చెప్పాలా టార్చ్ లైట్ లేదంటే టార్చ్ లైట్ ఇస్తే ఏమనుకోకండి, మనమే లేదు. టార్చ్ లైట్ కూడా పనిచేయదు, మరి ఏం చేయాలి? కుక్కలు కూడా పోయినాయి, మరి పాములు కూడా పోయినప్పుడు ట్రెండ్ అయినట్టు దెయ్యాలు తిరుగుతున్నాయి. ఏం తప్ప రావట్లేదు దెయ్యం నిన్ను నన్ను చూస్తే అంత దూరం వెళ్ళాలి సార్. దెయ్యం మన మీద కింద పడుతుంది, మనలో దెయ్యం బుద్ధి ఉన్నాయో దెయ్యాలు మన మీద పడుతుంది. మనం చూస్తే సాతాను ఏం చేయాలి? అమ్మో వీళ్ళు దేవుని కుమారులు ఇక్కడ కూడా వచ్చారా? మనం చూస్తే సాతాను కూడా మన మొక్కలో మనలో ఏముండాలి? దేవుని వెలుగు ఉండాలి. మనం దేవుని బిడ్డలో మనం ఎందుకు తినడం? దెయ్యాలకి దెయ్యం మనలో ఏం చేస్తుంది? దెయ్యం మన మీదకి వస్తుందంటే మనలో పరిశుద్ధత లేదు, ఎక్కడో పాపం ఉంది. పాపం దానికి ఇష్టం. పాపం ఎవరిలో ఉంటే వాళ్ళ మీద పడి తొడుకుంది. పెట్టుకో, దెయ్యాలు కాదు, భూతాలు కదా, భూతాలు కాదు, పాములు కాదు, మంటగబ్బాలు కాదు, వాన కాదు, తుఫాను కాదు, గాలి కాదు, దేవునికి నిన్ను దూరం చేసే ఏమీ లేవు. నువ్వు అడ్డం పెట్టుకున్నావు అంతే. తెలుసా? ఒకవేళ వర్షం వస్తే తడుస్తాం, తడిస్తే ఏమొస్తుంది? జ్వరం వస్తుంది, జ్వరం వస్తే జలుబు వస్తుంది. తగ్గితే తగ్గవా? మందిరానికి రావడానికి సాగులు చెప్పద్దు. దేవుడు తెలుసు, అనంత జ్ఞానం. నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కోసం కూడా ఏం చేస్తాడు? అమ్మ కాట్లాడుతుంది, ధైర్యంగా నిలబడతాడు. ఇక్కడ ఒక సహోదరి కుటుంబం గురించి నేను చెప్తా. మా గ్రేస్ని ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ చేస్తే ఈ కూడికి ఎందుకు పెట్టారో చెప్తాను. వాటిని ఆఫీసర్ ఆ కాలేజీకి ప్రిన్సిపల్. నాకు తెలియదు. మా పిల్ల బాగా ఏడ్చేది, ప్రతి వారం వెళ్ళేదాన్ని ఏడుస్తుంది. 6వ రావగానే వెళ్ళిపోయేదాన్ని. ఒక్కోసారి అర్ధరాత్రి ఫోన్ చేసి హోమ్ సిక్, నన్ను వదిలి ఉండలే. సరే, ఆమె సీసీ కెమెరాలో నన్ను అబ్జర్వ్ చేస్తుంది, నన్ను గమనిస్తుంది. నేను రావటం వెళ్తాను. చూసి ఆమె లోన పిల్లవడానికి తీశారు ఆ మేడం గారు. తీసి ఆ రోజు నేను ఇంగ్లీష్ బైబిల్ వేసుకెళ్ళాను ఆ బ్యాగ్లో. ఎందుకో తెలియదు. మీరు క్రిస్టియన్ అన్నారు. అవును మేడం. మీరు ఏం చేస్తారండి? నేను పాస్టర్ సేవ చేస్తాను. మీ మొక్క అలాగే ఉండలేదు, నాకు ఒక ఇంగ్లీష్ బైబిల్ కావాలి, ఇస్తాను. నేను ఆ రోజే ఇచ్చేసాను. తర్వాత కొన్ని సమస్యలు చెప్పి ఏడ్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. ఆఫీస్లో బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు అట్లా నేను వెళ్ళిన ప్రతిసారి నన్ను ఆఫీస్లో వేసి నాతోటి ప్రార్థన చేయించుకున్నాను. నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. ఏంటంటే, అమ్మ పాస్టర్ గారు, నేను అమెరికా వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎగ్జామ్లో పాస్ అవుతున్నా, చాలా డబ్బులు అయిపోయింది, ఈసారైనా నేను వెళ్ళాలి, నా గోల్ అది. ఇక్కడ నేను జాబ్ చేయలేకపోతున్నా, మరి నా కోసం మీరు బాగా ప్రార్థన చేయండి. నేనన్నా, మీరు నిరాశపడద్దు, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప దేవుడు, మీకు ఈసారి ఖచ్చితంగా మీరు వెళ్తారు, మీరు ప్రార్థన చేస్తారు, మీరు ధైర్యంగా ఈసారి ఎగ్జామ్ ఫీజు కట్టమంటే ఆవిడ విశ్వాసంతో, మరి ఆవిడ చౌదరీస్, మరి ఉన్నత కులంలో నుంచి వచ్చిన ఆవిడ ఫీజు కట్టింది. హైదరాబాద్ ఎగ్జామ్కి వెళ్ళి నాకు ఫోన్ చేశారు. అమ్మ, నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నా, అదే ఆ ఇంటర్వ్యూకి మీరు ప్రేయర్ చేయండి. నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను. బయటకు వచ్చి నేను పాస్ అయ్యానని చెప్పి దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సంతోషమైంది. అక్కడ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు మధ్యరాత్రిలో. ఇప్పుడు మనకు నా రాత్రి కదా, ఆమెకు పడవ. మధ్యరాత్రిలో ఫోన్ కొట్టింది. ఏంటయ్యా అని చూస్తే, సిస్టర్ గారు, నేను జ్యోతి సిస్టర్ని, నేను అమెరికా వచ్చాను, ఇక్కడ బాగానే ఉంది అని. అక్కడ పరిస్థితులన్నీ నాకు ఒక్కొక్కటి, ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు, ఒంటరిగా వెళ్ళారు కదా, అక్కడ ఎదురయ్యే పరిస్థితులన్నీ నాకు చెప్ప, నేను ప్రార్థన చేయాలి, నాకు చెప్ప, నేను ప్రార్థన చేయాలి. నా దగ్గర ఒక అలవాటు ఉంది. ఏంటంటే, ఏదైనా ఒక సమస్య ఉందంటే నేను ఫస్ట్ దేవుడి దగ్గర వాగ్దానం తీసుకుంటాను. వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానం బట్టి నేను పోరాడుతూ ఉంటాను. దేవుడి దగ్గర నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు ఫస్ట్ వాగ్దానం ఇవ్వయ్యా అంట ఇస్తాడు. వాగ్దానం పట్టుకుని నేను పోరాడితే ఖచ్చితంగా జరుగుతుంది. వాగ్దానం లేకుండా నేను ఏ విషయంలో ప్రార్థన చేయను, నా అనుభవాన్ని. అలాగే
సిస్టర్ గారు ఎప్పుడు అర్ధరాత్రి అక్కడ క్రిటికల్ పరిస్థితులు, ఒకసారి నాడు రోడ్డు నీళ్లు తెలియక బొదలోకి వెళ్తుంది, ఎవరూ లేని పరిస్థితుల్లో ఆ చెరువులోకి వెళ్తుంది, మానుష్యం అయితే ఆ పరిస్థితుల్లో ఫోన్ చేశారు. నేను ఇక్కడ ఉన్నాను, నాకు దారి తెలియదు, నా కారు వెనక్కి రాట్లా ముందుకు రాట్లా, నా పరిస్థితి అయ్యమైంది ఉందంటే సిస్టర్ గారు ధైర్యంగా నేను ప్రార్థన చేస్తాను. అట్లా ప్రతి విషయంలో అక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కోట్లు సంపాదిస్తారు అక్కడ, అది పొరపాటండి. అమెరికాలో ఎన్ని కష్టాలు ఆవిడ చెప్పారు, ఎన్ని కష్టాలో తెలుసా, వెళ్ళిన వాళ్ళు ఎంత కష్టపడతారో, ఎన్ని శ్రమలు పడితే అక్కడ వెళ్ళిపోవాలి. భాష రాదు వాళ్ళకి, ఇక్కడ ఎంత తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నా సరే అక్కడికి వెళ్ళేసరికి మారిపోదు. అట్లా ఆమె ప్రతి సమస్య నాకు చెప్పడం, నేను ప్రే చేయడం, ఆ సమస్యలోంచి బయటపడతాం. అలా అక్కడ ఉద్యోగంలో స్టాండర్డ్ అయిపోయేది. తర్వాత నెమ్మదిగా భర్త వెళ్ళాడు, తర్వాత పెళ్ళెళ్ళింది, ఒక కూతురు అక్కడ సెటిల్ అయిపోయేది. ఆ తర్వాత ఈ మధ్య మరి దగ్గర నేను 4 కోట్లు అనుకున్నాను, ఈ స్వంత గృహం కూడా తీయవచ్చు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఆవిడ చేసిన మేలేక తెలుసా, సియోను మందిరం ఆగిపోయింది. చాలామంది లోకానుసారంగా నన్ను ఆలోచించారు, ఎంత మందిరం ఎక్కగట్టలేవా, ఆడ మనిషి అయ్యింది, చాలా అపోహలు నాకు అన్నీ తెలుసు, కానీ నేను ప్రభువుకు అప్పగించుకున్నాను. చాలా పరిస్థితులు, ఇంతమంది ఎలా కడుతుంది, చిన్న సంఘాలు కదా అని. అయితే ఆ సిస్టర్ అన్నారు, ఆవిడ ఏంటంటే మందిరానికి సహాయం చేయడం అలవాటు. ఆవిడ ఏం చేశారంటే ఆ ఉద్యోగం చేసిన దానిలో దశంభాగం అక్కడ మా మందిరం చూపించారు. చూసి ఆ మందిరం కంప్లీట్ అయ్యే వరకు పంపిస్తానే ఈరోజు మీకు చెబుతాను. ఆ కంప్లీట్ అయ్యే వరకు ఆ సిస్టర్ గారు పంపిస్తూనే ఉన్నారు, ఆ మందిరం కంప్లీట్ చేయడం అంతటితో ఆగలేదు. ఆవిడకి ఏంటంటే ప్రతి రూపాయి మందిరాలకే ఇస్తాను, ఇంట్లోకి ఇవ్వను. ఎందుకంటే దేవుడికి ఇస్తే నాకు ఆశీర్వాదం. నేను కూడా నాకు ఒక అలవాటు ఉంటుంది, కానుకలు ఎన్ని వచ్చినా మేము లెక్క రాసుకుంటాం. లెక్క రాసుకుని ఎంత వాడాలో అంతే వాడతాం. ఎవరైనా దేవుడికి ఇస్తే దేవుడికే వాడతాం, ఇంటికి వాడడం. ఇంటికి అసలు వాడుతుంది, అది క్రమం అన్నమాట. ఆఖరికి నా కూతురు ఫీజు కట్టలేక బయటికి పంపించేసినా సరే ఆవిడ పంపిన డబ్బులు మందిరానికి ఇచ్చిన ఉన్నాయి కూడా నేను కట్టాను. ఎందుకంటే పైన ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తారు. ప్రతి పైసాకి లెక్క చెప్పాలి, సేవకి ప్రతి పైసాకి లెక్క చెప్పాలి. అందులో మా పాస్టర్ గారు మా ఆయన బ్రతికొండగా నాకు చాలా నేర్పించాడు. ఎలా అంటే పాలు పొగితే ఊరుకునేవాడు, అన్నం కొంచెం ఎక్కువ వండితే ఊరుకునేవాడు. ఆయన ఒక చేపలు బండకేసి రుద్దినట్టు రుద్దేది. మా అమ్మ నాన్న దగ్గర ఏమో నేర్చుకోలేదు, కానీ మా భర్త నేర్పాడు. అప్పుడు జాగ్రత్త అంటే ఏంటో తెలిసి, ఈరోజు ఆయన లేకపోయినా ఇలా ఉన్నానంటే ఆయన పెట్టిన జాగ్రత్త. అప్పుడు ఇసుక్కునేదాన్ని, ఏంటి నా మాటికి ఎలా అంటారు అని. కానీ ఆయన నేర్పిన పద్ధతే ఈరోజు నా జీవితానికి ఉపయోగపడింది. అంత క్రమశిక్షణ నేర్పారు. అలాగే ఎవరైనా దేవుని మందిరానికి ఇస్తారు, దేవుడికే వాడతాం. నేను ఇంట్లో వాడడం, మా పిల్లలకు వాడడం, అదొక క్రమం అన్నమాట. పిల్లలు అలా ఆవిడ ఇచ్చిన ప్రతి పైసా నమ్మకంగా మందిరానికి వాడుతూ వచ్చాం. తర్వాత మీ అందరికీ తెలిసి ఇక్కడ బెంచి మేము సండే స్కూల్ పెట్టేదాన్ని పిల్లలందరూ. నా ఊరిలో నేను ఒక్కదాన్ని ఇలా దేవుడి ఆశీర్వాదం ఎంత పొందితే, నా ఊరిలో సొంత పిల్లలు ఇట్లా రోడ్ల మీద బూతులాడుకుంటూ తిరుగుతున్నారు. ఈ పిల్లలందరినీ కొంచెం గ్యాదర్ చేసి వీళ్ళకు మంచి దారిలో తీసుకెళ్తే వీళ్ళలో కొంతమంది అయినా నాకంటే గొప్పవాళ్ళు అవుతారు కదా అనే ఆలోచన వచ్చి ఈ పిల్లలందరికీ బెంచి దగ్గర ఎన్ని సంవత్సరాలు పెట్టి మీ అందరికీ తెలుసు, పిల్లలందరికీ ఆటోలు పెట్టి భోజనాలు పెట్టి తీసుకెళ్ళి నేను చాలా ప్రయాసపడి చాలా చేసి సెమీ క్రిస్మస్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి చేస్తే పిల్లల్ని కొంతకాలం తర్వాత చింతపండు అయిపోయింది. అది అందరికీ తెలుసు, సరే వదిలేసాను. తర్వాత అయిన తర్వాత ఇక్కడ 2-3 కుటుంబాలు కూడా దేవుడు అనుకోకుండా ఇష్మాయిల్ స్థలం ఇచ్చాడు. అమ్ముదానంటే వెంటనే తీసుకున్నాం. ఇష్మాయిల్ పవిత్ర చాలా ప్రోత్సహించింది. ఇష్మాయిల్ ఆ ఆంటీకి ఇచ్చేయి, దేవుని మందిరానికి ఇచ్చేయి. నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తాం మాకు ఇవ్వమని చాలామంది అడిగారంట. కానీ ఇష్మాయిల్ ఇవ్వలేదు, పవిత్ర ఇవ్వనగల. అలా ఈ స్థలం ఇచ్చారు. ఇచ్చినాక ఏం చేయాలంటే సిస్టర్ గారు అన్నారు, మందిరాన్ని మొత్తం నేను కట్టిస్తాను ధైర్యంగా. నాకు ఎంత సంతోషం అయిందంటే, మీకు తెలుసు అప్పుడు తాటేకులు వేసి తాటి బద్దలు వేసి మరి చుట్టూ పచ్చగొడ్డు ఉండేది. మీకు తెలుసు
అప్పుడు పాములు వచ్చాయి. ఇక్కడ వాకింగ్ చెబుతుంది, పాము మందిరంలోకి వచ్చి ఇది ఓపెనింగ్ రోజు మా చిట్టి చేతిలో పాము పడింది. ఎన్ని పాములు, మందిరం పని అయిపోయి శిథిలం అయిపోయింది. ప్రభా ఏం చేయాలని మా ఉన్న చిన్న కొద్ది మంది అయినా గట్టోళ్ళు బాగా ప్రార్థన చేస్తూ ఉంటే సిస్టర్ గారు అన్నారు, మీరు బాధపడమాకండి, నేను కడతాను అన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగుగా. దేవుడు నిలబెట్టాడు, ఇంత మందిరం కట్టించాడు ఒక్క స్త్రీ ద్వారా. మరి ప్రతి పైసా జాగ్రత్తగా వాడి ఆ సిస్టర్ గారి పంపడం మందిరం ఒక నిజంగా రెక్కాడితే డొక్కాడేవాడు. మామూలు ఎవరిస్తారు, ఇస్తే 1000 రూపాయలు ఇస్తారు, 1500 ఇస్తారు, 22,000 ఇస్తారు. నేను సంఘ బిడ్డలు ఎప్పుడు మీరు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అక్కడిక్కడ మరి ఎంత మీటింగ్లు పెట్టినా ఏం చేసినా మీరు కానుకలు ఇవ్వండి, మీరు ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగను. కరెంటు బిల్లు ఇంత వస్తుందో మీరు డబ్బులు ఏంటి అని నేను ఎప్పుడు అడగను. మా కరెంటు బిల్లు ఎంత వస్తుందో, ఎంత కడతామో, ఏమి ప్రయాసపడతామో అంత దేవుడికి తప్పవుతుంది. పాపం వీళ్ళందరూ కష్టపడుకునేవాళ్ళు ఏమిస్తారు, వాళ్ళ దశంభాగం వేస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అని నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు కూడా ఎవరిని ఏమి నేను గట్టిగా అడిగిన దానిలో మీరు అడగండి ఎవరిని. అలా ప్రార్థన చేస్తా వస్తుంది. ఇప్పుడు ఈ నలుగురు ఆంటీ కరెంట్ బిల్లు మేమే కట్టుకుంటామని ప్రేమ సుగుణమ్మ వీళ్ళే కట్టుకుంటున్నారు. 4 వారాలు అయితే 4 నెలలు. ఇలా ఎందుకు చెప్తున్నాను, ఈ మహిమ కొరకు చెప్తున్నాను. ఆ సిస్టర్ గారు డబ్బులు పంపడం, దేవుడు ఎంత చక్కని మందిరాన్ని ఇచ్చాడు. అభాగ్యులు, అయోగ్యులు, అనుకూలమైన మన మాయల దేవుడు ఆమె వాడుకుంటా వచ్చాడు. ఆమె అక్కడ ఇక్కడ మందిరం కట్టింది కాబట్టి దేవుడు ఏం చేశాడు, దేవుని ఇల్లు సిస్టర్ గారు కట్టారు కాబట్టి దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు. అంటే బైబిల్లో ఉంది, నన్ను గణపరచు వారిని ఆమె దేవుడిని గణపరిచాడు. దేవుడిని ఆవిడ గణపరిచాడు. నిజంగా ఆమె వెనకాల ఎంతో మంది పాస్టర్లు పడతారు, మా దగ్గరికి రా మాట ఇవ్వాలి, అందరినీ పక్కన పెట్టేసింది. జెస్సీ గారు, నాకు మీ ప్రార్థనే నాకు కావాలి, దేవుడు నాకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. నన్ను ఎంతో మంది అడుగుతున్నారు, నాకు ఇవ్వాలనిపించట్లా. మా అక్క చెల్లెలు 4 ఉన్నారు, వాళ్ళ మాస్టర్ గారికి ఇవ్వమని అడుగుతున్నారు, నేను ఇవ్వను, నాకు మనసు రాట్లా. ఎందుకో మీరే నాకు కష్టకాలంలో ప్రార్థన చేశారు కాబట్టి నేను మీ మందిరానికే హెల్ప్ చేస్తాను. ఆమె మందిరానికి ఇచ్చి ఈరోజు ఇంకో మాట ఏమన్నారంటే, నాకు ఇంత గద్దెలు ఇచ్చాడు కదా దేవుడు, మరి నేను ఇక్కడ అమెరికన్స్ని పిలిచి భోజనాలు పెట్టుకుంటా, వాళ్ళు కారులో వచ్చి తిని వెళ్ళిపోతారు, హోటల్లో ఊరిలో వచ్చి తిరిగి నేను మళ్ళీ వాళ్ళకి చెల్లించాలి, అవసరం లేదు, నేను ఇక్కడ ఏం పెట్టుకోను, మీరు ప్రార్థన చేయండి. నేను ఇక్కడ ప్రార్థన చేయటం, ఆమె అక్కడ కొబ్బరి నూనె ఆ సిస్టర్ గారి ఇంట్లో జల్లుకోవటం, మేము ఇక్కడ ప్రార్థన చేయటం, ఆవిడ ఇంట్లో గృహప్రవేశం సామాను సర్దుకోవటం, అంతే తప్ప అక్కడ ఎవరికి పెట్టాలి. అయితే నేను మన సంఘాలకే భోజనం పెడతాను, నా గృహప్రవేశం మీ మధ్యలోనే జరగాలి అని అక్కడ పెట్టమన్నారు, ఇక్కడికి పెట్టమన్నారు. మొన్న పోయిన వారంలో అక్కడ పెట్టాము, అక్కడ స్థితి కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టాం. వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. నిజంగా ఆవిడ కృతజ్ఞత మనసు కదా. చిన్న సంఘాలైనా, పేద సంఘాలైనా, బలహీన సంఘాలు ఎంతో మంది ఉన్నారు, కానీ పక్కన పెట్టి ఈ దీనులు అభాగ్యులు మనల్ని ప్రేమించి మన ఎడలంత ప్రత్యేకత చూపించిన తల్లికి చాలా దేవుడే ఆమె నిలబెట్టుకున్నాడు. మరి ఈరోజు అక్కడ మందిరం, ఇక్కడ మందిరం దేవుడు కట్టి ఇలా చేస్తాను. నాలో ఏమీ లేదు, నేను పెద్ద గురుసాను, నేను చాలా తిరిగిదాన్ని, నా వల్ల ఏమీ చేయాలి. కానీ యేసయ్య గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాడంటే, మనం నమ్మకంగా దేవుల్లో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనం తెలియని అద్భుతాలు చేస్తాడు. మనం దేవుడు అడగక్కర్లా, పీడించక్కర్లా, మనం ఆయనకి ఇష్టమైన జీవితంలో ఉంటే మనకి ఏం కావాలో ఆయనే ఇస్తాడు. మందిరం కట్టినా డబ్బులు ఇవ్వండి నేను ఎవరిని కూడా అడగల. మందిరం కావాలని నేను ఎక్కడికి వెళ్ళలా, ఎవరిని నేను కానుకలు అడగరా. ఒక్కటే నాకు దేవుడు నేర్పాడు, సమాధానం టీచర్ గారు నేర్పింది ఏంటంటే, మోకాళ్ళు అనుకో, నీకు ఏ కష్టం అన్నా సరే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడని చెప్పి. అందుకే నేను మా అమ్మకి నాన్నకి కూడా చెప్పేదాన్ని. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకే ఇబ్బందికరం, నాకేం చేస్తారు. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడటం ఆ తల్లి నేర్పింది. ఈ రోజు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుడి ద్వారా తెచ్చాడు. కాబట్టి ఆ తల్లి కొరకై, ఆ కుటుంబం కొరకై
ఒక కొద్దిమంది 2 నిమిషాలు స్తుతించి ప్రార్థన చేయండి. ఇంతటితో ముగించేస్తా. తర్వాత అందరూ కూడా భోజన సహవాసంలో సంతోషించేవారు. దేవుడి మాటలు దీవించిన గాక. మరి ఆ సిస్టర్ గారి పేరు జ్యోతి సిస్టర్ గారు. మరి అలాగే ఒక కూతురు, మరి ఆ కూతురు బాగా చదువుకొని ప్రయోజకురాలు అవ్వాలి. అలాగే గ్రీన్ కార్డ్ రావాలి. అంటే గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే, గ్రీన్ కార్డు ఉంటే మనం విజయవాడలో వచ్చినట్టే. కాస్త అది రావాలని ప్రేర్ చేయమన్నారు. ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటున్నారంట. ఆ కోర్స్ పాస్ అవ్వాలని, మా ముగ్గురికి ఆరోగ్యాలు కావాలని. మరి ఇంకోసారి అద్భుతం చెప్పనా, అక్కడంతా ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంటారు. అమెరికా రొమ్ము క్యాన్సర్. అయితే ఆమె కూడా జనరల్ చెకప్కి వెళ్తే, నీ రొమ్ములో చిన్న పీస్ ఉంది, అది బయాప్సీ పంపిస్తాము అని అన్నారు. ఈసారి మెడిసిన్ వాడు రండి అన్నారు. చాలా భయపడిపోయి బాగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూ వచ్చి, దేవుడు అద్భుతం ఏంటంటే మళ్ళీ వెళ్ళి ఇవి తీపించుకుంటే ఏమీ లేదు, ఎలా ఉందో అలాగే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. షుగర్ బోర్డర్లో ఉంది, హార్ట్ అటాక్ వచ్చే సూచనలోనే చెప్పారంట. మళ్ళీ తర్వాత అయితే ఏమీ కూడా అంతా ఎందుకైనా తెలుసా, అవన్నీ ఉంటే చాలా డబ్బులన్నీ అటు వెళ్ళిపోయి అనారోగ్యం హాస్పిటల్కి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళలేదో తెలుసా, ఆమె దేవుడి మందిరాన్ని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి, ఆమె ప్రతి పైసా మందిరానికి ఇచ్చారు కాబట్టి ఆమెకున్న అనారోగ్యాన్ని కూడా దేవుడే తీసి పడేసేసాడు. హాస్పిటల్కి వెళ్లకుండా, ఈ డబ్బులు వ్యర్థంగా హాస్పిటల్లో పోయకుండా ఉచితంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే ఆమె మందిరాన్ని మనం కూడా దేవుడి మందిరాన్ని ప్రేమిస్తే, దేవుడి మందిరంలో కృతజ్ఞత కలిగి ఉంటే మన ఆరోగ్యాలన్నీ పోతాయి, మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనకు దేవుడు సమృద్ధితో నింపుతాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. దయచేసి చేయగలిగిన వాళ్ళు మరి ఎవరైనా ప్రార్థన చేస్తే సిస్టర్ గారి కుటుంబం కోసం 1-2 నిమిషాలు ప్రార్థన స్తుతించి ప్రార్థన చేయండి. నూతన గృహంలోకి వెళ్ళారు, ఆ గృహం చుట్టూ కంచి వేసి కాపుదల, ఆరోగ్యాలు, ఆ కోర్సులో పాస్ అవ్వాలి, గ్రీన్ కార్డు రావాలని, ఆ పాప మంచి భవిష్యత్తు రావాలని మనం స్తుతించి ప్రార్థించాలి. మొదలు పెడతారా ఎవరైనా? మొదలు పెట్టిన ఎవరైనా గట్టిగా బిడ్డగా స్పష్టంగా స్తుతించి ప్రార్థించాలి. చేసేవాళ్ళకి ఒక నిమిషం అందరూ ప్రార్థనలో చేయండి. తండ్రి ఏదయానికి ఎంత స్వస్థత పొంది అయా లోకంలో వెళ్ళిపోయినప్పటికీ ఒక సమయం అయా అయ్యుడు తండ్రి ఏదయ్యా ప్రభా ఈ పాదార్థులు కూర్చుని గార్పరిచాడు తండ్రి. అయా ప్రభా అవును తండ్రి నువ్వు చేసిన మేలు వీళ్ళు మర్చిపోలేక తండ్రి ఏదయ్యా ప్రభా నీ సరిహద్దులు పట్టించుకొని గమనించిన గొప్పే వదనాలు తండ్రి. అయా విడనంతగా అయా ప్రభా ప్రేరేపించిన ఒక ఏమి ఎవరే నువ్వు సిద్ధపరచండి, ఒక తీవ్ర వదలు వేసిన వదలు అయా గొప్పగా ఉందండి వదనాలు తండ్రి. మా దగ్గర ఏముంది తండ్రి, ఏది వారు తండ్రి. అయా ప్రభా ప్రార్థన వల్లే కాదు తండ్రి, మా వల్లే కాదు తండ్రి. అయా ఈ భద్రాలు సిద్ధపరిచిన విధానానికి వదనాలు తండ్రి. ప్రతి విషయాల్లో నువ్వు చూపించినావు తండ్రి వదనాలు తండ్రి. అయా ప్రభా గారు పెట్టుకున్నారు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఆయన బాధలు వచ్చినప్పటికీ తండ్రి స్వస్థపరుస్తూ ప్రయాణ
తండ్రి దయా గృహాన్ని కూడా ఆయన మీరు సిద్ధపరిచి విధానానికి వందనాలు తండ్రి ఆయా మీరు కూడా తగ్గించి ఉపదయించే నడుచున్నాం తండ్రి ఆయా ప్రభావం వందనాలు తండ్రి ఆయా ఎగ్జామ్లో కూడా మీరు తోడుగా నడుచున్నారు జ్ఞాన్ని సమకూర్చలో నడుచున్నాం తండ్రి హిస్టరీ గారి ఆయన ఈసయ ప్రభావం టీచర్ గారు తండ్రి ఎలా ఆయన నడుచుకోవాలో ఆయన మీకు ఉపదయించేమని నడుచున్నాం తండ్రి వీటికి ఆయన ప్రతి విషయంలో మీకు ప్రాణాలను ఇస్తూ వస్తున్నాం వందనాలు తండ్రి ఆయా ఇచ్చిన వార్తలు బట్టి వందనాలు ఆయా కూడా తండ్రి మంచి ఆరోగ్యం ఇస్తుందండి ఆయా ప్రభావానికి వందనాలు తండ్రి ఆయా కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ఆయా ప్రభావం పైన జాగ్రత్తని కావుదల ఆ గృహం చుట్టూ మీరే నడుచిన వాళ్ళ అక్కడ అవసరం తీరుస్తున్నారు తండ్రి దాని విషయంలో ఆయన కృతజ్ఞతలు చేసే గృహ ఇస్తున్న విధానాన్ని వందనాలు తండ్రి ఆయా ప్రభావాన్ని ఆయన తండ్రి ఆయా కూడా సరిగా ప్రభావం చేసి కూడా ఇచ్చిస్తాం తండ్రి ఆ యొక్క ప్రాంతాన్ని పాత్ర చేసుకోవాలి తండ్రి ఆమేన్. ఇంకెవరైనా చేయండి అందించి అయ్యా నువ్వు గొప్ప దేవుడు పరిశుద్ధ దేవుడు నాయన ప్రభా అయ్యా నేను స్థుతించి నేను ఆరాధించే ప్రభు నాకు ఇచ్చేవు ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా అయ్యా నాయన ఏ ప్రభా అయ్యా నీ స్థుతులు నాయన బిడ్డలు తీసుకున్నా ప్రభా ఈ స్థితినే ప్రభా నా ప్రభా నీ స్తోత్రాలు ప్రభా అయ్యా నువ్వు ఇచ్చిన వరకు నెమ్మది ప్రభా నీ స్తోత్రాలు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని నాలో ఏ మంచి లేదు దాని ప్రభా దేవాని స్థుతులు నాయన నా స్థితిగతులు వెలుగొండ దేవుడు ప్రభా నీ స్తోత్రాలు నాయన అయ్యా నీ స్థుతులు నాయన ఎక్కడికి దొరుకుతున్నావు ప్రభా అయ్యా నేను ఎత్తుకు ప్రభా నేను ఆరాధించమన్నావు ప్రభా నీ స్తోత్రాలు ప్రభా అయ్యా మా జీవితం ఏ వాటిని ప్రభా నీటి మీద ముడగలాంటి ఇంతలో కాపాడంటూ మనం మాయమైపోయి జీవితం ప్రభా కొట్టిదాన్ని వాటి దాన్ని నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నీ స్తోత్రాలు ప్రభా తండ్రి నీ స్తోత్రం ప్రభా అయ్యా నాయన ప్రభా వాతావరణాన్ని స్తోత్రం ప్రభా అయ్యా నేను మామూలుగా వర్షంలో మందిరం ఉన్నప్పుడు ప్రభా ఎన్నో శ్రమలు పడ్డాం ప్రభా మాకు సక్కర మందిరం ఇచ్చావు ప్రభా అయ్యా నీ సహోదరు జ్ఞాపకం చేసుకో ప్రభా నీ స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా నాయన బిడ్డలను ప్రభా భర్తలు నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోలే నా సేవలు ఇబ్బందులు ఇరుకులు నువ్వు తీర్చే దేవుడు నాయన నీ స్తోత్రాలు ప్రభా ఆ బిడ్డల చుట్టూ నీ తోపుల నుంచి ఆయన నీ కాపుల నుంచి అయ్యా ఏసయ్యా నీ స్తోత్రాలు నాయన వాటి ఎంతమంది ఉన్నాయని నీ కాపుదలు కావాలి ప్రభా నీ ఆధారం కావాలి ప్రభా దేవాది స్తోత్రాలు వందనాలు ప్రభా ఆ బిడ్డల నాయన నీ రెక్కల సాటి మరుగుపరచు అయ్యా నీ స్థుతులు అయ్యా నీ వందనాలు అయ్యా బిడ్డకు నాయన గౌరవించావు ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన నీ కాడు ఒక్కడిని సహాయం చేయ ప్రభా నీ స్తోత్రాలు నీ వందనాలు ప్రభా దేవాది స్థుతులయ్యా అయ్యా నీ వైపు చూసి నేను ప్రార్థించే చేయ ప్రభా పని బిడ్డకు నాయన నీ స్తోత్రాలు ప్రభా అయ్యా నీ రాత్రి సమీపంలో ఉందని చెప్తున్నావు ప్రభా నీ స్థుతులయ్యా నీ వందనాలు ప్రభా తండ్రి తండ్రి నీ స్థుతులు ప్రభా నీ వందనాలు ప్రభా వచ్చిన బిడ్డలందరూ నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా నీ వందనాలు ప్రభా అయ్యా నా చిన్న పాత్రని నీ భాషని చేర్చుకోమని నా ప్రభా చేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి సిస్టర్ గారి కుటుంబం కోసం మాత్రమే చేయండి 2 నిమిషాలు అందుకోండి సిస్టర్ గారి కుటుంబం కోసమే చేయండి వాళ్ళు పడిన ప్రాణం నుంచి ప్రభావ వాళ్ళు స్వస్థపరిచినట్లుగా ప్రభు వారితో మాట్లాడావు నాయన అయ్యా నువ్వు మాట్లాడిన వాక్యాన్ని తండ్రి నిజమే ఆయన 10 మంది శుద్ధిరయ్యేస్తాను ప్రభు అయ్యా నీ సన్నిధిలో కనబడుతున్న ఒక్కడే నాయన తండ్రి అయ్యా ఇదిగో నాయన నువ్వు మాట్లాడుతున్నావు నేను 10 మందిని స్వస్థపరిచే కదా కరోనా తొమ్మంటలు ఎక్కడ మాట్లాడుతున్నావు తండ్రి అవును నాయన అయ్యా నీ సన్నిధిలో వచ్చి నీ సన్నిధిలో కూర్చున్న మనుషుడు ప్రభు అయ్యా కృతజ్ఞత వృద్ధి కలిగి కూర్చున్నాడు కానీ నాయన ఆయా 9 మంది అయితే లోకంలో కలిసిపోయారు ప్రభు అలాగే కాక నాయన అయా జ్యోతి గారు
ఆ బిడ్డకి కేరేపణ కలిగి చేసావు, ఎన్నో మేలు చేస్తావు నాయన. అయా మేలుకై స్తుతిస్తున్నాను తండ్రి. అయా జడ్జి గారిని బలపరిచి ఆ బిడ్డకి బలహీనత రాకుండా నువ్వు కాపాడి నాయన. తప్పించిన బిడ్డకై స్తుతిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను కాపాడి నీ కృపలో దాయి ప్రభు, తన కాపాడు నీ కృపలో దాయి. వాళ్ళకి కావలసిన సహాయం అందించి కృప చూపు నాయన. ఆ బ్రహ్మ చుట్టూ కూడా నీ కంచమే నాయన. నీ కాపుదల దయచేయి తండ్రి. దేవుని కొరకు బ్రతికి బిడ్డలుగా చేయి నాయన. నీ సన్నిధిలో ఏకమైన బిడ్డలుగా చేయి తండ్రి. నీ కృప నిరంతరం ఉన్నట్లు చేయి నాయన. అయ్యా గ్రీన్ కార్డ్ పడుతుంది సహాయం చేయి. ఆ బిడ్డతో మాట్లాడు ప్రభు. ఆ బిడ్డ నాయన ఈరోజు కృతజ్ఞత కలిగి ప్రభు స్థితికుడికి ఏర్పరచమని చెప్పినప్పుడు ప్రభు అలా చేస్తున్నాగా అంగీకరించి నీ కృపలో దాయమని నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కార్యాలని అయ్యా
ఇస్తే 10 ఇస్తే 1000 ఇచ్చే దేవాది దేవుడైనారయ్యా. అయ్యా తండ్రి తన ఏదైతే ఆశపడుతుందో ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా, అటు కార్యాన్ని జరిగించండి తన యొక్క కుటుంబంలో. తండ్రి ప్రభా మీ నాన్ని నేను తన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన చేర్చుకుని గొప్ప ప్రతిఫలాన్ని దయచేయండి అయ్యా. తండ్రి ప్రభా నిరాకరణ ఎత్తబడే భాగ్యంలో తన యొక్క కుటుంబం జీవితంలో లిఖించబడటానికి సహాయం దయచేయండి. ఈ యొక్క అవకాశం అయ్యా, ఈ గడియ ఈ క్షణాన్ని ఈ లోకాన్ని ఎంతో మంది పిలిచినప్పటికీ కూడా అయ్యా మాకు ఈ క్షణాన్ని నిమిషాన్ని ఇచ్చిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డ చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. మీకు దేంట్లోనైనా నా ప్రభు మొదటి స్థానాన్ని ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృపను దయచేయండి. మీకు వందనాలు ప్రభా. ఈ క్షణాన్ని ఇచ్చిన మీకు అయ్యా మీకు ఏమి ఇవ్వలేము కాబట్టి మా చిన్ని స్థుతి మీకే అర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. కుటుంబాన్ని సంఘాన్ని సంఘులందరూ మీరు ఎంతగానో సజీవులుగా ఉంచిన దేవా నాలుగు స్తోత్రాలు ప్రభు. మోసకుడుగా రక్షకుడుగా ఉన్న దేవా నాలుగు స్తోత్రాలు ప్రభు. నిజంగా దేవుడిలో ఉన్న ఈ మందిరాన్ని ప్రభు మీరు గొప్పగా కట్టించిన దేవాలు అయ్యా ప్రేమించి ప్రభు మీతో మాట్లాడి ప్రభు మాట్లాడి మందిరం కట్టిస్తానని ఇంత గొప్పగా ఘనంగా మందిరం కట్టించిన దేవా నాలుగు స్తోత్రాలు ప్రభు. నిజంగా నాయన ఎవరు చేయగలరు ప్రభు. మీరే మాట్లాడి మాకు మంచి మందిరాన్ని ఇచ్చిన దేవాలయాలు స్తోత్రాలు ప్రభు. నిజంగా నాయన అయా వర్షంలో పాములతో ఎంత ఇబ్బంది పడుతున్నారో సరేనైనా మీరు మాకు అనుగ్రహించి మాకు ఈ గొప్ప మందిరాన్ని ఇచ్చిన దేవాలయాలు స్తోత్రాలు ప్రభు. గారిని వాళ్ళ హస్బెండ్ ఆయన దీవించిన ఆయన ఇంకా నాయన అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. నాయన కోర్సులో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. అయా 30 దూరంతలుగా ఆశీర్వదించండి ప్రభు. అవును ప్రభు. దావీదు మహారాజు ఏవో చేసిన ఉపకారాలు దేనిని మరుగుమంటున్నారు ప్రభు. ఆయన ఆయన చేసిన ప్రతి ఉపకారాలు ఆయన కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభు. కృతజ్ఞతలు చెల్లించారు ప్రభు. అలాంటి మనసు వందనాలు. నేను ప్రతి విషయంలో నాయన నీకు కృతజ్ఞత కలిగి ఉండే బిడ్డగా చేయండి తండ్రి. సిస్టర్ గారిని వాళ్ళు ఇచ్చిన పాపను కూడా వాళ్ళ చదువులను మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. దేని పడవచ్చు కూడా సహాయం చేయండి. ఉన్నత తరంలో ఉన్నత విధంగా ఉంచడానికి సహాయం చేయండి. నూతనంగా ఇచ్చిన గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఇంటి చుట్టూ ఏ విధంగా మీరు కంచి వేసి దూతగా కాపలా ఉన్నారో ప్రభు అలాగే వాళ్ళ ఇంటి చుట్టూ మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ఇంకా ఇంకా అభివృద్ధి పొందడానికి సహాయం, ఇంకా కృతజ్ఞత బుద్ధి కలిగి ఇంకా ఆశీర్వదించడానికి సహాయం చేయండి. ఎందుకు పరిజ్ఞానాన్ని దాన్ని ఏ విధమైన ప్రభావ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్ని కొద్ది ప్రార్థన పాదాలను చేసుకోమని చేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంతవరకు కాపాడుతూ వచ్చారు వందనాలు. మరి ఈ సమయంలో వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాయన ఎంతో ప్రయాసతో వాతావరణం బాగోలేదు, లైట్గా వర్షం పడుతుంది, అయినా సరే కళ్ళు మూసుకోండి పిల్లలందరూ, కళ్ళు మూసుకోండి, ఎక్కడ శబ్దం రావద్దు ప్రభువా. నాయన అయినప్పటికీ నీ బిడ్డలు పిలవగానే ఎంతో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారు. నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. బిడ్డల కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగించండి ప్రభా. మీకు కృతజ్ఞత కలిగి జీవించట్లో సహాయం చేయండి. మీరు చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకుండా సహాయం చేయండి. ఇదే సమయంలో మా ప్రియ సహోదరి జ్యోతి సిస్టర్ గారిని బట్టి వందనాలు, మా బ్రదర్ని బట్టి వందనాలు, ప్రేమించి ఇచ్చిన కుమార్తె దేదీప్యాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చారు. స్తోత్రాలు స్తోత్రాలు. నిజంగా మేము ఎవరమో ఎక్కడి వారమో మాకు తెలియదు ప్రభా. నీ ప్రేమలో ఐక్యపరిచి సహోదరి కుటుంబం ద్వారా, సహోదరి కష్టార్జితం ద్వారా అయ్యా ఎన్నో మేలులు ఆ కుటుంబంలో చేసి అమెరికా తీసుకెళ్ళి, భర్తను తీసుకెళ్ళి, బిడ్డను తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచి, ఉద్యోగాన్ని స్థిరపరిచి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వచ్చిన ఎన్నో శోధనలు ఒడిదుడుకులు తప్పించి నాయన మరి తండ్రి పర్మనెంట్గా ఒక సొంత గృహాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. మీ ఇల్లు కట్టారు కాబట్టి ఆవిడకి మంచి గృహం ఇచ్చారు వందనాలు అయ్యా. నాయన అందుని బట్టి కృతజ్ఞత కలిగి నాయన మీరు చేసిన మేలు తలపోసుకుంటూ అయ్యా మా అందరి కోసం
ఆయన సిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వందనాలు అయ్యా. ఈ కూడికలో మేమందరం ఏకీభవించడానికి ఇచ్చిన భాగ్యానికే వందనాలు. ఇంకా నిండా నూరేళ్ల ఆయుష్ బిడ్డలు ముగ్గురికి దయచేయి. వారి కుమార్తె బాగా చదువుకుని మంచి ప్రయోజకురాలు అవటానికి సహాయించి, ఆ వకీలే కదా ఇంకా అనేకమైన గృహాలు కొనుక్కోవడానికి సహాయించి, వారి ఉద్యోగాల్లో ఇంకా తోడుగా ఉండదు, ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి సహాయించి, గ్రీన్ కార్డు దయచేయి అయ్యా. మరి తండ్రి ఆయన ఈడిఎస్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి మంచి ర్యాంక్ పొందటానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి నెల విఐపి మీటింగ్స్లో కూడా సహాయం చేయండి అయ్యా. బయటికి వెళ్తున్నా లోపలికి వస్తున్నా మీ కాపుదల దయచేయండి నాయన. వారి కష్టార్జితాన్ని దీవించండి నాయన. గృహం మీద ఉన్న లోను కూడా తీరిపోవటానికి సహాయం చేయండి. వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి కూడా ఆరోగ్యాలు దయచేయండి. తల్లిగారికి తోబుట్టులకు కూడా ఆరోగ్యాలు దయచేయండి. నిజమే, తన చుట్టూ ఎంతోమంది, సిస్టర్ గారి చుట్టూ ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని ఎంతో ప్రేమించే మనసిచ్చావయ్యా. నిజంగా అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు నాయన. మా చిన్న పరిచర్యను ప్రేమించే భాగ్యం ఇచ్చావు ప్రభా. మేము ధన్యులుగా చేసావు. మాకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు దాసురాల ద్వారా అయ్యా. నాయన కుటుంబాన్ని నిండారా ఆశీర్వదించి దీవించు నాయన. ఎల్లవేళలా ఆయురారోగ్యాలు దయచేయండి. గ్రీన్ కార్డు వచ్చినాక మా మధ్యలోకి రావటానికి సహాయం చేయి ప్రభా. నీకు వందనాలు అయ్యా. పాప కూడా మంచి గొప్ప భవిష్యత్తుగా ఆశీర్వదించండి. బ్రదర్కి కూడా రక్షణ దయచేయండి. ముందున్న దినాల్లో నీకు కాపుదలు దయచేయండి. ఇదిగో నాయన, మా గ్రామాన్ని బట్టి వందనాలు. మా గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబాలను బట్టి వందనాలు అయ్యా. మరి సండే స్కూల్ పిల్లలను బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. మీరు దీవించి అందరం కూడా మేము కూడా నీ మందిరాన్ని ఎక్కువగా ప్రేమించి నీ ఆశీర్వాదాలు పొందుకునేలాగా సహాయం చేయి. యెరూషలేము మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడును గాక. వారి సమస్యలన్నీ తీరిపోవును గాక. వారి కుటుంబాల ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక. వారి బిడ్డల్లో గొప్ప కార్యములు జరగబడును గాక. వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యాలు దయచేయబడును గాక. ఇహమందు పరమందు వర్ధిల్లును గాక. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో బాధలన్నీ తొలగిపోవును గాక. కన్నీరంతా తొలగిపోవును గాక. దుఃఖమంతా తొలగిపోవును గాక. శాపములన్నీ కొట్టివేయబడును గాక. కుటుంబాలు ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఐశ్వర్యములతో నింపబడును గాక. మహిమంతా మీకే ఆరోపిస్తూ దీనదాసురాలయ్యా, నన్ను నా బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించి మా అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి నీ కొరకై నమ్మకంగా యోగ్యంగా యథార్థంగా జీవించే భాగ్యం దయచేయమని మరొకసారి మా ప్రియ సహోదరి జ్యోతి సిస్టర్ గారి కుటుంబాన్ని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను, బలహీనముగా ఉన్న వారిని స్వస్థపరిచి మమ్మల్ని అందరినీ దీవించమని నీ మేళ్లతో తృప్తిపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. గట్టిగా చెబుదాం ఆమేన్, ఆమేన్. చేతులెత్తి చెబుదాం ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చెయ్యి, సిలువ రక్తమే చెయ్యి. అపవాది కార్యాలకు అనంత నాశనం కలుగును గాక. ప్రవేశనామానికే మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, జ్యోతి సిస్టర్ గారు పరాయి దేశంలో అమెరికా దేశంలో ఉన్న సహోదరి జ్యోతి సిస్టర్ గారి భర్తకి, బిడ్డకి, ఆ బిడ్డకి, వారి నూతన గృహానికి, వారికి మరి కూడి వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామానికి, మనందరికీ, మరి సిస్టర్ గారి కుటుంబానికి తోడుగా ఉండి, వాళ్ళ అత్తయ్య గారికి, మామయ్య గారికి, తల్లి గారికి, తోబుట్టువులకి తోడుగా ఉండి నిండుగా మెండుగా దండిగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. అందరికీ వందనాలు. మీ అందరికీ